హాయ్ ఫ్రెండ్స్. 22nd మేకి అమ్మపల్లి గుడి మన శంషాబాద్ లో ఒక క్లీనప్ డ్రైవ్ ఉండే. సో నా కొడుకు చెప్పాను, నేను అక్కడికి వెళ్దాం రా అంటే వాడు మమ్మీ రేపు మార్నింగ్ వెళ్ళాలంటే ఈ రోజు బ్యాగ్ చదువుకోవాలి మనది అని చెప్పి వాడి క్లోత్స్, వాడి గాగల్స్, వాడి హ్యాండ్ గ్లవ్స్ అన్ని తీసి పెట్టుకున్నాడు మంచిగా రెడీగా. మళ్ళీ నాకేమంటాడు, మమ్మీ నేను సపరేట్ బ్యాగ్ నువ్వు సపరేట్ బ్యాగ్ అన్న. సరేరా ఒకటే బ్యాగ్ తీసుకెళ్దాం అంటే, లేదు లేదు మమ్మీ నువ్వు సపరేట్ నేను సపరేట్, సో దట్ నేను నా బ్యాగ్ మోయడం నేర్చుకుంటా కదా మమ్మీ అని చెప్పి సరే అని చెప్పి మేము రెడీ అయిపోయాం. ఇక నైట్ పడుకున్నాము, అలారం పెట్టుకున్నాము మార్నింగ్ 4 o'clock. నేను 4:15 అట్లా లేసాను. లేచి చింతపండు నానబెట్టేసిన ఫస్ట్. నాకు ఏం హ్యాపీగా ఫీలింగ్ ఉండే అనమాట. ప్రతిసారి మేమే సిటీకి వెళ్తాము, సిటీ నుంచి ఒకసారి ఇక్కడికి క్లీనప్ డ్రైవ్స్ కి అట్లా అని చెప్పి నేను ఇక ఫుల్ హ్యాపీ ఉండే. మా వాళ్ళు వస్తారు ఈ రోజు చాలా బాగుంటది అని చెప్పి తొందరగా లేచి 4 o'clock చింతపండు నానబెట్టేసిన. 5:15 వరకు దాన్ని ఒలచడము ప్లస్ అదంతా చేయడం స్టార్ట్ చేసిన అనమాట. అప్పటి వరకు బుల్లు పడుకున్నాడు, నేనే లేపలేదు. ఎందుకంటే మళ్ళీ వాడు ఆల్రెడీ మార్నింగ్ లేచి క్లీనప్ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేసి అలసిపోతాడు కదా అని చెప్పి నేను లేపలేదు అనమాట. సో ఇదంతా ప్రాసెస్ నడుస్తున్నప్పుడు మా మమ్మీ ఎన్ని రైస్ పెట్టాలి నేను అన్న, మమ్మీ నువ్వు రైస్ ఒక 2-3 kgs పెట్టేసాయంటే, అమ్మో ఎక్కువ అవుతుందేమో నీవే 2 kgs అట్లా పెడతా అంటే, నీ ఇష్టం మమ్మీ ఎంత పెట్టే అని చెప్తే నా మమ్మీ రైస్ కడిగిచ్చింది. మిగతా ప్రాసెస్ అంతా నేనే చేసిన. ఇంట్లో కరెక్ట్ టైంకి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు లేకుండే. ఇక మా అన్నగాన్ని లేపి వాడిని కూర తీసుకురా దగ్గర బతిలాడితే వాడు మార్కెట్ పోయి కొత్తిమీర అండ్ హరిమిర్చి తీసుకొని వచ్చిండు. ఫస్ట్ టైం నా మాట విన్నాడు అది కూడా. ఇంకా నేను చేసేసిన చింతపండు పులిహోర కొద్దిగా ఉప్పు తక్కువైనట్టు నాకు అనిపించింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అమ్మపల్లికి తీసుకెళ్లాలంటే మళ్ళీ ఆటోలో వెళ్ళాలంటే 150 బొక్క అని చెప్పి అభిషేక్ అన్న కాల్ చేసిన. అన్న ఎవరైనా సిటీ నుంచి వస్తే నాకు ఎక్కియండి అన్న అంటే, లేదు బెట్టా మేము ఇద్దరం రావట్లేదు ఈరోజు, అక్కడ ఓన్లీ గవర్నమెంట్ ఆఫీషియల్సే వస్తున్నారు అన్నాడు. సరే అన్న ఏం చేద్దాము అని అంటే, ఒక్క నిమిషం ఆగు నా ఫ్రెండ్ ఒక నాగరాజ్ అని ఉంటాడు, ఆయనకు కాల్ చేస్తా, హీ మైట్ హెల్ప్ యూ అన్నాడు. ఇక ఫటాఫట్ నాగరాజ్ అన్న కాల్ చేస్తే నాగరాజ్ అన్న కార్ ఇచ్చి వాళ్ళ అక్క పిల్లల్ని పంపించిండు. ఇక సరే అని చెప్పి అన్న వాళ్ళ కార్లో హ్యాపీగా వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి వచ్చినాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, మేము పెద్ద క్లీనప్ డ్రైవ్ ఉంటది అని మేము అనుకున్నాం. తీరు చూస్తే ఆడ పులిహోర అయిపోయింది. ఓన్లీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉండే, వాళ్ళు జాడపత్ర చేత పట్టుకొని ఫోటోలు దిగడం చేసిరు, క్లీనప్ ఏం చేయలేదు. సో మాకు కూడా చాలా బాగా అనిపించింది, ఇంద్రబాబు క్లీనప్ డ్రైవ్ అనుకొని వస్తే ఇట్లా అయింది అని చెప్పి. దాని తర్వాత నేను ఎలాగో పులిహోర చేసిన కదా అందరికి వంచాలి కదా అని చెప్పి అక్కడ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత మేము నాగార్జున వాళ్ళ పిల్లలందరం కలిసి ఫస్ట్ పులిహోర తినేసినాము. దాని తర్వాత అక్కడ వచ్చిన భక్తులకి కొంతమందికి వచ్చేసినాము. చాలా మందికి నా పులిహోర నచ్చింది, నాకు నచ్చలే, అది వేరే విషయం. నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది, వేరే వాళ్ళకి అట్లా అనిపించలేదంట. వెరీ గుడ్, వాళ్ళ హెల్త్ డెసిషన్స్ మంచిగా ఉన్నాయి అట్లయితే. మరి మనం ఎక్కువ తింటున్నాం, ఐ నీడ్ టు చేంజ్ దెమ్. ఇంకా అక్కడ నుంచి మళ్ళా నాగార్జున వాళ్ళ కార్లో మమ్మల్ని సేఫ్ గా దింపేసింది అనమాట. అప్పుడు నేను నా లైబ్రరీ కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసిన. అందరికి నా లైబ్రరీ బాగా నచ్చింది. నేను ఫార్వర్డ్ లివింగ్ కంపెనీలో చేస్తున్నా అని చెప్పి నా ప్రొడక్ట్స్ గురించి కూడా కొద్దిగా వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చిన. చాలా బాగా అనిపించింది. ఒకవేళ నాగార్జున కనుక లేకపోయి ఉంటే అని నాకు లిఫ్ట్ ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు నాకు బుక్ పడేది 150 అట్లా. ప్లస్ అదొక మెంటల్ టెన్షన్ కూడా, ఎట్లా తీసుకెళ్ళాలి అని చెప్పి. ఈ పిల్లలందరూ నా గ్యాంగ్ లో మంచిగా కలిసిపోయారు. నాకేమట్లా ఫస్ట్ టైం కలిసినట్టు అనిపించలేదు అనమాట. ఇంతకు ముందు నుంచి నాకు వర్షం ఉంది వీళ్ళతో అన్నట్టు అనిపించింది. అక్కడ కూడా పిల్లలు కరాటే వాళ్ళు ఉండే, ఎన్సిసి వాళ్ళు ఉండే, ఇంకా మన శంషాబాద్ పొలిటికల్ పార్టీ లీడర్స్ ఉండే. మంచిగా అనిపించింది అందరినీ కలిసి. నాకు ఒక స్పీచ్ ఏమన్నారు, నేను స్పీచ్ ఇచ్చేసిన. మంచిగా మనం స్పీచ్ ఎప్పుడు రెడీగానే ఉంటాం. ప్లస్ అక్కడ పులిహోర వచ్చినప్పుడు కూడా మంచిగా అనిపించింది, ఒక గుడ్ వైబ్ అనిపించింది. నేను స్టీల్ ప్లేట్స్ ఏమంటారు, ఎక్కడ పోయినా నేను స్టీల్ ప్లేట్స్ క్యారీ చేస్తే పేపర్ ప్లేట్స్ తీసుకోను కాబట్టి మా గుళ్ళు నాకు హెల్ప్ చేసిండు ప్లేట్స్ కడగడంలో, మళ్ళీ ప్లేట్స్ షెల్ఫ్ లో పెట్టడంలో. అట్లా నేను మా గుళ్ళు హ్యాపీగా పోయి వచ్చేసినాం క్లీనప్ డ్రైవ్. మీరు కూడా అందరు ఇట్లా పార్టిసిపేట్ చేయండి డ్రైవ్స్ లో. బట్ మా గుళ్ళు తెచ్చిండు, నెక్స్ట్ టైం మమ్మీ క్లీనప్ ఉంటేనే తీసుకోవు, ఇట్లా ఫోటో సెషన్ ఉంటే తీసుకోవద్దు అని చెప్పి తెచ్చిండు. ఓకేరా సారీరా అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాయి. నెక్స్ట్ టైం ప్రాపర్ గా తీసుకోవాలి వాడిని. ఎందుకంటే పిల్లలకు మనం ఏం చెప్తే అదే చేస్తారు వాళ్ళకు ఫోటో సెషన్స్ అట్లాంటివి ఇష్టం ఉండవు. అట్లా దిస్ వాస్ మై డే ఎట్ అమ్మపల్లి.
థ్యాంక్ యూ నాగరాజ్ అన్న, థ్యాంక్ యూ అభిషేక్ అన్న, థ్యాంక్ యూ ఎవ్రీవన్.